అందరికీ నమస్కారం. రాబోయే సంవత్సరంలో మన దేశ ఆర్థిక ప్రణాళిక ఎలా ఉండబోతోంది? 2026-27 కేంద్ర బడ్జెట్లో ఆ పెద్ద పెద్ద అంకెలు, కొత్త పథకాల వెనుక ఉన్న అసలు కథేంటి? రండి, ఈ బడ్జెట్లోని ప్రతి కీలక అంశాన్ని మనం సులభంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదలుపెట్టే ముందు ఆర్థిక మంత్రి ప్రసంగంలోని ఈ ఒక్క వాక్యం చూద్దాం. ఇది ఈ బడ్జెట్ వెనుకున్న ఆలోచనా విధానాన్ని మనకు స్పష్టంగా చూపిస్తోంది. సింపుల్గా చెప్పాలంటే, మాటల కన్నా చేతలే ముఖ్యం, తాత్కాలికంగా జనాన్ని ఆకట్టుకునే పథకాల కంటే దేశానికి దీర్ఘకాలంలో మేలు చేసే సంస్కరణలే ముఖ్యమని వాళ్ళు నమ్ముతున్నారన్నమాట. మరి ఈ మాటలు బడ్జెట్లో ఎంతవరకు నిజమయ్యాయో చూద్దాం. సరే, ఈ మొత్తం బడ్జెట్ను మనం సింపుల్గా ఒక 5 భాగాలుగా విడదీసి చూద్దాం. ఫస్ట్, అసలు ఈ వికసిత భారత్ విజన్ అంటే ఏంటి? ఆ తర్వాత మన ఎకానమీ గ్రోత్ కోసం ఏం చేస్తున్నారు? 3, ప్రజల నైపుణ్యాల మీద ఎలాంటి పెట్టుబడులు పెడుతున్నారు? 4, అందరినీ కలుపుకుని ఎలా ముందుకు వెళ్తున్నారు? అండ్ ఫైనల్గా, ఈ లెక్కలన్నీ ఏంటి? డబ్బులెక్కడివి? పన్నులేంటి? ఇవన్నీ చూసేద్దాం. సరే, మనం మొదటి టాపిక్లోకి వచ్చేద్దాం. వికసిత భారత్ విజన్. ఇదే ఈ బడ్జెట్కి ఒక రకంగా ఆత్మలాంటిది. ఇది కేవలం ఈ ఒక్క ఏడాదికి సంబంధించిన లెక్కల పుస్తకం కాదనమాట. 2047 నాటికి మన దేశాన్ని ఒక డెవలప్డ్ నేషన్గా మార్చాలనే పెద్ద ప్లాన్లో ఇదొక చాలా ముఖ్యమైన స్టెప్. ఈ బడ్జెట్లో మళ్ళీ వినపడిన మాట వికసిత భారత్. ఇంతకీ ఏంటిది? సింపుల్గా చెప్పాలంటే, ఇది కేవలం డబ్బు సంపాదించడం, పెద్ద బిల్డింగ్లు కట్టడం మాత్రమే కాదు. అసలైన అభివృద్ధి అంటే దాని ఫలితాలు సమాజంలో ఆఖరి వ్యక్తి వరకు చేరాలి, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి. దాన్నే మనం సమ్మిళిత అభివృద్ధి అంటాం. అయితే ఈ వికసిత భారత్ టార్గెట్ని రీచ్ అవ్వడానికి గవర్నమెంట్ ఒక కాన్సెప్ట్ను ఫాలో అవుతోంది. అదే కర్తవ్య, అంటే డ్యూటీ. ఈ బడ్జెట్లోని ప్రతి పాలసీ, ప్రతి స్కీమ్ 3 ముఖ్యమైన డ్యూటీస్ను దృష్టిలో పెట్టుకుని తయారు చేశారన్నమాట. అవే ఈ బడ్జెట్కి బేస్. మరి ఆ 3 కర్తవ్యాలు ఏంటో చూద్దాం. 1, దేశ ఆర్థిక వృద్ధిని స్పీడప్ చేయడం, అంటే ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బలంగా తయారు చేయడం. 2, ప్రజల కలల్ని నిజం చేయడం, మంచి చదువు, ఆరోగ్యం, జాబ్స్ క్రియేట్ చేయడం. ఇక 3వది చాలా ముఖ్యం, ఈ డెవలప్మెంట్ జర్నీలో ఎవ్వరినీ వదిలిపెట్టకుండా అందర్నీ వెంట తీసుకుని ముందుకు వెళ్లడం. ఓకే, ఇప్పటిదాకా మనం ఫిలాసఫీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు యాక్షన్లోకి దిగుదాం. ఆ మొదటి కర్తవ్యం అంటే ఎకనామిక్ గ్రోత్ని స్పీడప్ చేయడం కోసం గవర్నమెంట్ కాంక్రీట్గా ఏం స్టెప్స్ తీసుకుందో చూద్దాం. మెయిన్గా వాళ్ల ఫోకస్ అంతా బిజినెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే ఉంది. ప్రభుత్వం వాళ్ల సంస్కరణలను రీఫార్మ్ ఎక్స్ప్రెస్ అని పిలుస్తోంది. అంటే ఈ ట్రైన్ ఆగదనమాట, దూసుకుపోతూనే ఉంటుంది. జీఎస్టీని సింపుల్ చేయడం, కొత్త లేబర్ చట్టాలు, ఇలా ఇప్పటికే 350కి పైగా పెద్ద మార్పులు తెచ్చామని, ఇదే స్పీడ్ కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. ఏ దేశ గ్రోత్కైనా ఇన్ఫ్రాస్ట్రక్చరే పునాది. అందుకే చూడండి, ప్రభుత్వం ఏకంగా 12.2 లక్షల కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద కేటాయించింది. ఇది మామూలు మొత్తం కాదు. ఈ డబ్బుతో కొత్త రోడ్లు, రైల్వే లైన్లు, పోర్ట్లు, ఇలా అన్నీ వస్తాయి. దీనివల్ల సుదు కన్స్ట్రక్షన్ ఫీల్డే కాదు, స్టీల్, సిమెంట్ లాంటి ఎన్నో ఇండస్ట్రీలు కూడా డెవలప్ అవుతాయి. లక్షల్లో జాబ్స్ క్రియేట్ అవుతాయి. మన ఇండియన్ ఎకానమీకి బ్యాక్బోన్ లాంటివి ఎంఎస్ఎంఈలు, అంటే చిన్న మధ్యతరహా పరిశ్రమలు. వాటిని సపోర్ట్ చేయడానికి, ఫ్యూచర్ ఛాంపియన్స్గా తయారు చేయడానికి ప్రత్యేకంగా 10,000 కోట్ల రూపాయలతో ఒక ఫండ్ ఏర్పాటు చేశారు. ఈ డబ్బు వాళ్ళు బిజినెస్ పెంచుకోవడానికి, కొత్త టెక్నాలజీ వాడుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, మామూలు ఇండస్ట్రీస్ మాత్రమే కాదు, గవర్నమెంట్ ఫోకస్ కొన్ని స్ట్రాటజిక్ సెక్టార్స్ మీద కూడా ఉంది. అంటే భవిష్యత్తును మార్చబోయే రంగాలు. చూడండి, ఇక్కడ బయోఫార్మా, సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఇలాంటి వాటిలో మనమే సొంతంగా తయారు చేసుకోవాలి. వేరే దేశాల మీద ఆధారపడటం తగ్గించుకుని మేక్ ఇన్ ఇండియాను నిజం చేయడమే టార్గెట్. ఇక్కడ మనం చూస్తున్నవి దేశం మొత్తాన్ని కనెక్ట్ చేసే పెద్ద ప్రాజెక్టులు. తూర్పు నుంచి పడమరకి గూడ్స్ ట్రైన్స్ కోసం స్పెషల్ ట్రాక్స్, నదుల్లోనే పడవల ద్వారా సరుకు రవాణా, కొత్త హైస్పీడ్ రైల్వే లైన్లు. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే, దేశంలో ఒక మూల నుంచి మరో మూలకి మనుషులు, సరుకులు చాలా ఫాస్ట్గా వెళ్తాయి. దీనివల్ల బిజినెస్ చాలా ఈజీ అవుతుంది, పెద్ద సిటీస్ అన్నీ కనెక్ట్ అవుతాయి. సరే, గ్రోత్ అంటే కేవలం రోడ్లు, బిల్డింగ్లు కాదు కదా, ప్రజలు కూడా ముఖ్యం. అందుకే ఇప్పుడు మనం రెండో కర్తవ్యం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ప్రజల మీద ఇన్వెస్ట్ చేయడం. అంటే మంచి చదువు, స్కిల్స్, హెల్త్ సర్వీసెస్ ద్వారా సిటిజన్స్ని ఎలా ఎంపవర్ చెయ్యాలనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఫ్యూచర్లో రాబోయే జాబ్స్కి మనవాళ్లని రెడీ చేయడం ఈ బడ్జెట్లో ఒక మెయిన్ ఫోకస్. ఫర్ ఎగ్జాంపుల్, హెల్త్ సెక్టర్లో 1,00,000 మంది కొత్త ప్రొఫెషనల్స్ని తీసుకురావడం, టూరిజంలో గైడ్స్కి మంచి ట్రైనింగ్ ఇవ్వడం, యానిమేషన్, గేమింగ్ లాంటి క్రియేటివ్ ఫీల్డ్స్లో కుర్రాళ్లని ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ అందులో భాగమే. వీటన్నిటికీ బేస్ ఒక స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు మనం మూడో, బహుశా అన్నిటికంటే ముఖ్యమైన కర్తవ్యం దగ్గరికి వచ్చాం. అదే సమ్మిళిత వృద్ధి, అంటే ఇంక్లూజివ్ గ్రోత్. సింపుల్గా చెప్పాలంటే, డెవలప్మెంట్ అనేది కొంతమందికే పరిమితం అవ్వకూడదు. దాని బెనిఫిట్స్ రైతులు, మహిళలు, ఊర్లలో ఉండేవాళ్లు, ఇలా అందరికీ చేరాలి. అది ఎలా చేస్తారో చూద్దాం. వ్యవసాయంలో టెక్నాలజీని తీసుకురావడం ఈ బడ్జెట్లో ఒక హైలైట్. పశుపోషణ, చాపల పెంపకం లాంటి వాటికి సపోర్ట్ ఇస్తూనే భారత్ విస్తార్ అనే ఒక ఏఐ టూల్ని తీసుకొస్తున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఈ టూల్ ఏం చేస్తుందంటే, రైతులకు వాళ్ల సొంత భాషలోనే వాళ్ల పొలానికి, పంటకి తగ్గట్టు స్పెసిఫిక్గా సలహాలిస్తుంది. దీనివల్ల పంట దిగుబడి పెరుగుతుంది.
ఇక గ్రామీణ మహిళల కోసం షీ మార్ట్స్ అనే ఒక సూపర్ ఐడియాతో ముందుకొచ్చారు. ఏంటిదంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉండే మహిళలుంటారు కదా, వాళ్ళికపై కేవలం లోన్లు తీసుకుని సరిపెట్టుకోవడం కాదు, వాళ్ళు తయారు చేసిన వస్తువులని అమ్ముకోవడానికి సొంతంగా షాపులు పెట్టుకుంటారన్నమాట. ఇది వాళ్ళని నిజమైన ఆంట్రప్రెన్యూర్స్గా మారుస్తుంది. వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడటానికి ఇదొక పెద్ద స్టెప్. ఓకే, ఇప్పటిదాకా మనం బడ్జెట్, ఆశయాలు, ప్లాన్స్ అన్నీ చూసాం. అంతా బావుంది. కానీ అసలు ప్రశ్నేందంటే వీటన్నిటికీ డబ్బులెక్కడ్నుంచి వస్తాయి? ఇప్పుడు మనం ఆ లెక్కల దగ్గరికే వస్తున్నాం. గవర్నమెంట్ ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉంది? ట్యాక్స్ కట్టేవాళ్ల మీద దీని ఎఫెక్ట్ ఏంటి చూసేద్దాం. ఈ చార్ట్ చూడండి. ఇది గవర్నమెంట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ని చూపిస్తుంది. ఇక్కడ ద్రవ్యలోటు లేదా ఫిస్కల్ డెఫిసిట్ అనే మాట ఉంది కదా. సింపుల్గా చెప్పాలంటే అది గవర్నమెంట్ సంపాదనకి, ఖర్చుకి మధ్య ఉన్న గ్యాప్. ఈ గ్యాప్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఈ చార్ట్ ప్రకారం గవర్నమెంట్ ఆ గ్యాప్ని మెల్లమెల్లగా తగ్గిస్తోంది. అంటే అప్పులు చేయడం తగ్గించి బాధ్యతగా వ్యవహరిస్తున్నట్టు లెక్క. ట్యాక్స్ పేయర్స్కి ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 1961 నుంచున్న పాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని పక్కన పెట్టి ఏకంగా ఒక కొత్త సింపుల్ యాక్ట్ని తీసుకురాబోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే రూల్స్ అర్థం చేసుకోవడం, రిటర్న్స్ ఫైల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అనవసరమైన గొడవలు కూడా తగ్గుతాయని గవర్నమెంట్ భావిస్తోంది. ఇప్పుడు కొన్ని స్పెసిఫిక్ ట్యాక్స్ మార్పులు చూద్దాం. టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ రేట్లను మార్చారు. అంటే కొన్ని ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడే అమ్మేవాళ్లు ట్యాక్స్ కలెక్ట్ చేసి కట్టేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫారెన్ టూర్ ప్యాకేజీలు కొంటే దానిమీద టీసీఎస్ రేటుని బాగా తగ్గించారు. సో ఫారెన్ ట్రిప్స్ వేసేవాళ్లకి ఇది మంచి విషయమే. అలాగే చదువు కోసం విదేశాలకి డబ్బులు పంపేవాళ్లకు కూడా భారం తగ్గుతుంది. ఇక స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవాళ్లకి కొంచెం ఎఫెక్ట్ పడొచ్చు. ఫ్యూచర్స్, ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తారు కదా, దానిమీద కట్టే ఎస్టీటీ అంటే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ని పెంచబోతున్నారు. మార్కెట్ ట్రేడింగ్ ద్వారా వచ్చే రెవెన్యూని పెంచుకోవడానికి గవర్నమెంట్ ఈ స్టెప్ తీసుకుంటోంది. సో ఫైనల్గా చూస్తే ఈ బడ్జెట్ అనేది వికసిత భారత్ అనే పెద్ద గోల్ కోసం వేసిన ఒక డీటెయిల్డ్ రోడ్ మ్యాప్ లాంటిది. ఒకవైపు భారీ ఇన్వెస్ట్మెంట్లు, పెద్ద పెద్ద సంస్కరణలు ఉన్నాయి. అంతా బానే ఉంది. కానీ అసలైన ఛాలెంజ్ ఏంటంటే ఈ ప్లాన్స్ అన్నీ పేపర్ మీద ఉన్నంత బాగా గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ అవుతాయా లేదా అన్నదే. మరి రిఫార్మ్ ఎక్స్ప్రెస్ తన డెస్టినేషన్కి టైంకి చేరుకుంటుందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.